ప్రియమైన సహోదరి సహోదరులకు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా దేవుడు ఈ దినమునిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథంలోని 30వ అధ్యాయము 23వ వచనము. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును. ఇక్కడ మన ఆత్మీయ అర్థం తీసుకున్నట్లయితే దేవుడు ఎలా అయితే భూమిలో విత్తడానికి గింజలు మనం నాటినప్పుడు ఆయన సకాలంలో వర్షాన్ని కురిపించి ఆహార ద్రవ్యం ఇస్తారో, అలాగే ఆత్మీయంగా మనం చూసినట్లయితే మన జీవితంలో కూడా ఆత్మవర్షము మనకు ఎంతో అవసరమై ఉన్నది. ఆ ఆత్మతో మనం నింపబడినప్పుడు ఆత్మ ఫలమును అనగా గలతీ పత్రికలో ఉన్నటువంటి ప్రేమ, సంతోషము, సహనము ఆ ఆత్మ ఫలములను మనలో నింపుతారండి. అలాగే యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 23వ వచనంలో, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఈ వాక్యంలో కూడా అదే భావం అండి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి మనం రాగలిగి ఉత్సహించి మనం ఆయన మార్గంలో నడిచినప్పుడు ఆయన నీతిని బట్టి మనకి తొలకరి వర్షము కడవరి వర్షము కూడా కురిపించి మన జీవితాన్ని ఫలవంతం చేస్తానని దేవుడి దినమున వాగ్దానం చేస్తున్నారు. ఈ వాక్యం మన జీవితంలో ఫలించును గాక.